హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సాయి మాధవ్ రియల్ ఎస్టేట్. ఇంకో మంచి బ్యూటిఫుల్ ఫామ్ ల్యాండ్తో ఈరోజు మీ ముందుకు వస్తున్నానండి. ఇది సూపర్ లొకేషన్లో ఉంటుంది. ఇది అర్జెంట్ సేల్ అండి. తక్కువ లో కాస్ట్లో ఈ ల్యాండ్ మనకు అందుబాటులోకి వచ్చింది. తార్ రోడ్డు నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ ల్యాండ్లోకి దారి అండి. నీట్గా దారి కూడా మీరు ల్యాండ్ చూడొచ్చు. 15 అడుగుల దారి ఉంటుంది. వాళ్ళు నేరుగా చేసుకున్నారు. ఒక 100 మీటర్లే ఉంటుంది తార్ రోడ్లో నుంచి. దీంట్లో ఒక బోర్ ఉందండి 3 ఇంచెస్ వాటర్తో. మొత్తం టోటల్గా ట్రాన్స్ఫార్మ్ ఒకటి ఉంది. మొత్తం స్క్వేర్ బిట్గా ఉంటుందండి. ఆ దారికి అటు ఇటు తార్ రోడ్ నుంచి ఒక 100 మీటర్లు, విలేజ్ నుంచి 1.5 కిలోమీటర్ తార్ రోడ్ అండి. ల్యాండ్ అయితే సూపర్గా ఉంటుంది. మొత్తం 4 ఎకరాల ఎక్స్టెంట్. ఫుల్ వాటర్ అండి 365 రోజులు కూడా ఫుల్ వాటర్ ఉంటుంది ఈ ల్యాండ్కి. శ్రీరామ్ డ్యామ్ అని చెప్పేసి డ్యామ్ ఉంటుందండి. డ్యామ్ పక్కనే ల్యాండ్ అండి. బోర్ వేస్తున్నారు. ఆ బోర్ ఒక్క బోర్ మాత్రమే సరిపోతుంది. వాటర్ ఫుల్ వాటర్ వస్తాయి. కాస్ట్ విషయానికి వస్తే ఇది 1 ఎకరా ఆ ఏరియాలో 9 నుంచి 10 లక్షలు అవుతుందండి. కానీ ఈ ల్యాండ్ అయితే మాత్రం అర్జెంట్ సేల్ కాబట్టి 7,50,000 రూపాయలకి ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కొంచెం అర్జెంట్ సేలు. దయచేసి ఇంత తక్కువ కాస్ట్లో ఆ ఏరియాలు అనేది లేవండి. ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే గిద్దలూరు మున్సిపాలిటీ రాచర్ల మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి. మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక 10-15 కిలోమీటర్లు వస్తుంది. టోటల్గా తార్ రోడ్డే ఉంటుంది. విలేజ్ పక్కన మనకి 1-1.5 కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి విలేజ్ నుంచి. అది కూడా తార్ రోడ్డే. తార్ రోడ్లో నుంచి 100 మీటర్లు మాత్రమే మనం ల్యాండ్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇక డిస్టెన్స్ పరంగా చూసుకుంటే గిద్దలూరు నుంచి 25 కిలోమీటర్లు వస్తుందండి. ప్రకాశం జిల్లా గిద్దలూరు నుంచి. అటు ఖమ్మం నుంచి కూడా ఒక 25 కిలోమీటర్లు వస్తుంది. ఒంగోలు నుంచి వచ్చేసి మనకి ఒక 150 కిలోమీటర్లు వస్తుంది. విజయవాడ నుంచి ఒక 250 కిలోమీటర్లు వస్తుందండి. హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్లు వస్తుందండి. ఈ ల్యాండ్ కావాల్సిన వారు స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి దయచేసి మీ విజిటింగ్ని 2 డేస్ ముందు బుక్ చేసుకుని రండి. ఇంత తక్కువ కాస్ట్లో ఆ ఏరియాలో దొరకడం కష్టం. దీంట్లో పంటలు వచ్చేసి ఎక్కువ వాటర్ పంటలే వేస్తారండి. మిరప, పత్తి, సపోటా అట్లా మామూలుగా కూరగాయలు కూడా పండిస్తుంటారు. ఇలా ఏ పంటలైనా వేసుకోవచ్చండి మీరు ఈ 4 ఎకరాలలో. మొత్తం టోటల్ ఎక్స్టెంట్ 4 ఎకరాలు. వాటర్ అయితే ఫుల్గా ఉంటాయి. వాటర్కి సంబంధించిన పంటలు వేసుకోవచ్చండి. మెట్టలాగా వాడుకోవచ్చు. మామూలుగా మీరు ఇవి కాయగూరలు, ఆకుకూరలు అలాంటివి కూడా వాడుకోవచ్చండి. 1 ఎకరా 7,50,000 రూపాయలండి. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.